ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే మీరు చూస్తుంది 5.1 యాంప్లిఫైర్ పైన ఉన్నదండి, అండ్ కింద ఉన్నది వచ్చేసరికి 5.2 యాంప్లిఫైర్. సో మనకి ఇవి వచ్చేసరికి తగరపోల్స నుంచి కస్టమర్ అయితే తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ వేరే వాళ్ళు చేయడం జరిగింది ఇది. సో వాళ్ళకి నచ్చలేదు. సో కొన్ని హమ్మింగ్ ఇష్యూస్ అలాంటివి వస్తున్నాయి అని చెప్పి మనల్ని కన్సిడర్ అయ్యారనమాట. సో ఈ కిందది వచ్చేసరికి 5.1 ఉండేది 5.2కి అప్గ్రేడ్ చేసుకున్నారండి. అండ్ ఇది వచ్చేసరికి సేమ్ యాజ్ ఈజ్ ఏదో ఉన్నదో అదే, కొన్ని ఇంటర్నల్గా చేంజెస్ చేసి 5.1నే నీట్గా వైరింగ్ అని చేసి హమ్మింగ్ ఏం లేకుండా చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఇంటర్నల్ కాంపోనెంట్స్ చూసుకుంటే శక్తి 14 ఫెట్ 5.1 బోర్డ్ అండి. ఇది పర్ ఛానల్ అంటే శాటిలైట్ స్పీకర్స్ అప్ టు 80 నుంచి 100 వాట్ అయితే ఆర్ఎంఎస్ వస్తుంది. అండ్ సబ్ ఊఫర్కి అప్ టు 180 నుంచి 200 వాట్ అయితే ఆర్ఎంఎస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుంచి 5.1 స్పీకర్ ప్రొటెక్షన్. అండ్ సబ్ ఊఫర్కి వచ్చేసరికి టీ ఛానల్ రిలే ఉంటుంది, ఇండివిజువల్ ఛానల్ అనమాట. ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ మీకు షార్ట్ సర్క్యూట్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఇది కస్టమర్ పాత యాంప్లిఫైర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్, ఇది డెక్సా వాళ్ళది 3030. అండ్ రిమోట్ కిట్ వచ్చేసరికి ఓల్డ్ వెర్షన్ ఫ్యూటెక్ వాళ్ళది రిమోట్ కిట్ అయితే ఇది యూజ్ చేస్తున్నారు. అండ్ సబ్ ప్రీ మనం యాడ్ చేసాం, ఇది శక్తి నుంచి సబ్ ప్రీ అయితే. అండ్ FT003 వెర్షన్ 2 అనమాట ఇది. సో ఇది ఇంటర్నల్గా మన సైడ్ నుంచి అయితే ఇది వైరింగ్ అయితే ఇట్లా చేసాం. అండ్ ఫ్రంట్ లుక్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ఇది సబ్ కంట్రోల్, మాస్టర్ కంట్రోల్. దీనికి వచ్చేసరికి ఈ ప్యానల్కి వచ్చేసరికి ఆన్ ఆఫ్ స్విచ్ అనేది లేదు. అండ్ కింద దానికి వచ్చేసరికి ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. కిందది వచ్చేసరికి మీకు STK5 ఛానల్ 402950 STK5 ఛానల్ అండ్ డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాం. అలాగే శక్తి 4 ఫెడ్ మోనోబోర్డ్స్ వచ్చేసరికి 2 యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఆల్మోస్ట్ అవుట్పుట్ అయితే ఈక్వల్ వస్తుంది, అంటే క్లారిటీ పరంగా. అండ్ సౌండ్ వాటేజ్ వచ్చేసరికి కిందది తక్కువ ఉంటుంది, అండ్ పైది ఇండివిజువల్ ఛానల్గా పరంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. మన సబ్స్క్రైబర్ ఒకరైతే FT003 వాడుతున్నారు. వాళ్ళకి వచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది అన్నారు. అది ఈ వీడియోలో అయితే నేను క్లారిఫై చేస్తాను. ఏంటంటే ఆప్టికల్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే సరౌండ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ వాయిస్ మిస్ అయింది అన్నారు. ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండ్ సబ్ ఊఫర్ వస్తుంది అన్నారు. సో బ్రో అయితే మీకు ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను. ఏంటంటే మీకు డాల్బీ అని వస్తుంది, బట్ ఏంటంటే మీకు ఆడియో ఫార్మాట్స్ చాలా ఉంటాయి. అందులో మీరు ప్లే చేసినప్పుడు వచ్చిన ఆడియో ఫార్మాట్ వచ్చేసరికి డాల్బీ 2.0 అనమాట. అందులో మీకు ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండ్ సబ్ ఊఫర్ మాత్రమే మీకు అవుట్పుట్ అనేది FT003 నుండి రావడం జరుగుతుంది. ఎవరైతే ఫ్యూటెక్ రిమోట్ కిట్తో పాటు FT003 యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది DD 2.0 అని వస్తుందండి. అది ఒకసారి చూసుకోండి. అప్పుడైతే మీకు ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ మాత్రమే వస్తాయి, మిగతా 3 రిమైనింగ్ ఛానల్స్ అయితే రావు. బ్రో అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఏదైతే ఆడియో అవుట్పుట్ ఏది ఇస్తున్నారో ఒకసారి చూసుకోండి. అది చెక్ చేసుకొని ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి అనమాట. ఫ్రెండ్స్, వైరింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా 5.1, 2.1 స్టీరియో అండ్ 5.2 ఇలాంటి ఏవైనా యాంప్లిఫైర్ కావాలనుకుంటే మనం కన్సిడర్ అవ్వచ్చు. కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. దీనికి సంబంధించిన డెమో వీడియోస్ అయితే మన షార్ట్ వీడియోస్లో ఉంటాయి, చూడొచ్చు. అండ్ ఇవే కాదండి, పవర్ యాంప్లిఫైర్స్ అండ్ డీజే సెటప్స్ కావాలన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. సరేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.